So next problem. Seventh problem. Find the value of x if det x minus 2, 2x minus 3, 3x minus 4, x minus 4, 2x minus 9, 3x minus 16, x minus 8, 2x minus 27, 3x minus 64. Okay na? Is equal to 0. So next problem ఏంటంటే 7th problem. Find the value of x. So x value find out చేయమంటారు. సో అయితే ఏం ఫైండ్ అవుట్ ఇచ్చినారంటే if det x minus 2, 2x minus 3, 3x minus 4, x minus 4, 2x minus 9, 3x minus 16, x minus 8, 2x minus 27, 3x minus 64 is equal to 0. ఓకేనా? So solution. Given. So మనకి ఏమి ఇచ్చినారు det x minus 2, 2x minus 3, 3x minus 4, x minus 4, 2x minus 9, 3x minus 16, x minus 8, 2x minus 27, 3x minus 64. ఓకేనా? సో ఇప్పుడు అప్లై R2 implies R2 minus R1. Next R3 implies R3 minus R1. ఓకేనా? సో ఏం చేసినాం అంటే R2 minus R1, R3 implies R3 minus R1 చేస్తున్నాం. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఫస్ట్ రో సేమ్. సో ఫస్ట్ రో is x minus 2, 2x minus 3, 3x minus 4. So next x minus 4 minus of x minus 2, 2x minus 9 minus of 2x minus 3, next 3x minus 16 minus of 3x minus 4, next x minus 8 minus of x minus 2, 2x minus 27 minus of 2x minus 3, 3x minus 64 minus of 3x minus 4. That is equal to x minus 2, 2x minus 3, 3x minus 4. సో ఇక్కడ బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే x minus 4. సో లోపల ప్లస్ ఉంది, బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, నెక్స్ట్ 2x minus 9 minus 2x, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, నెక్స్ట్ 3x minus 16, నెక్స్ట్ మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రాకెట్స్ రిమూవ్ చేద్దాం. x minus 8 minus x plus 2, 2x minus 27 minus 2x, so minus into minus plus 3, 3x minus 64 minus 3x minus into minus plus 4.
that is equal to x minus 2, 2x minus 3, 3x minus 4. So plus x minus x cancel. So next ఇక్కడ plus 2x minus 2x cancel, plus 3x minus 3x cancel. Here plus x minus x cancel, plus 2x minus 2x cancel, plus 3x minus 3x cancel. Okay na? So next minus 4 plus 2. So 4 లో నుంచి 2 subtraction చేసే 2, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి minus 2. నెక్స్ట్ 9 లో నుంచి 3 subtraction చేసే 6, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి minus 6. నెక్స్ట్ 16 లో నుంచి 4 subtraction చేస్తే 12. సో బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి minus 12. నెక్స్ట్ 8 లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేసి 6, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -6. నెక్స్ట్ 27 లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 24, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -24. సో నెక్స్ట్ 64 నుంచి 4 సబ్ట్రాక్షన్ చేసి 60, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -60. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు, సో సెకండ్ రోలో కామన్గా మనకి ఏముందంటే -2 కామన్ వస్తుంది. ఓకేనా? సో -2 కామన్ తీద్దాం. థర్డ్ రోలో కామన్గా -6 ఉంది కాబట్టి -6 కామన్ తీసుకుందాం. ఓకేనా? సో -2 -6, x minus 2, 2x minus 3, 3x minus 4. సో -2 కామన్ తీసినాం కాబట్టి 1. సో నెక్స్ట్ 2 3 is 6, నెక్స్ట్ 2 6 is 14, నెక్స్ట్ 6 1 is, నెక్స్ట్ 6 4 is 24, నెక్స్ట్ 6 10 is 60. ఓకేనా? that is equal to minus into minus plus 2 6 is 12, debt x minus 2, 2x minus 3, 3x minus 4, 1 3 6 1 4 10. సో అయితే మన ప్రాబ్లంలో ఏమి ఇచ్చినారు, గివెన్ డెట్ x minus 2, 2x minus 3, 3x minus 4, 1 3 6 1 4 10 is equal to 0. ఓకేనా? సో గివెన్ డెట్ x minus 2, 2x minus 3, 3x minus 4, 1 3 6 1 4 10 is equal to 0. Expand the determinant along the elements expand the determinant along the elements of first row we have. సో డెట్ ఎక్స్పాండ్ చేసుకుందాం. ఓకేనా? సో డెట్ ఎక్స్పాండ్ చేసుకుంటే x minus 2 into 8. సో ఈ రో ఈ కాలం కాన్స్టెంట్. సో AD minus BC అంటే 3 into 10 minus 6 into 4 minus of, సో మిడిల్లో మైనస్ వస్తుంది కాబట్టి -2x minus 3 ఇంటూ, సో ఇప్పుడు ఈ రో ఈ కాలం కాన్స్టెంట్ 1 into 10 minus 6 into 1, నెక్స్ట్ ప్లస్ 3x minus 4 ఇంటూ, సో ఇప్పుడు ఈ రో ఈ కాలం కాన్స్టెంట్ కాబట్టి 1 into 4 minus 3 into 1 is equal to 0. ఓకేనా? సో ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేసుకుందాం. x minus 2 into
3 into 10 30 minus 6 into 4 24 6 4 is 24 minus of 2x minus 3 into 1 into 10 10 minus 6 into 1 6 plus 3x minus 4 into 1 into 4 4 minus 3 into 1 3 is equal to 0. X minus 2 into, so 30 లో నుంచి 24 సబ్ట్రాక్షన్ చేసి 6, సో బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 6 మైనస్ ఆఫ్ 2x minus 3 into, సో 10 లో నుంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 4 బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4 ప్లస్ 3x minus 4 into, సో 4 లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేసే 1 బిగ్ నెంబర్ కు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 is equal to 0. x minus 2 into 6 minus of 2x minus 3 into 4 plus 3x minus 4 into 1 is equal to 0. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ని 6 తో మల్టిప్లికేషన్ చేసుకుందాం. x into 6 6x, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 6 12. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4 8x, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఓకేనా, ప్లస్ 3 4 12 ప్లస్ నెక్స్ట్ 3x into 1 అంటే 3x minus 4 into 1 అంటే 4 is equal to 0. సో ఇప్పుడు x లన్నీ యాడ్ చేసుకుందాం, ఓకేనా. సో 6x 3x అంటే 9x, సో 9x లో నుంచి 8x సబ్ట్రాక్షన్ చేస్తే x, ఓకేనా, x. సో నెక్స్ట్ కాన్స్టెంట్ అన్నిటిని యాడ్ చేసుకుందాం, మైనస్ 12 ప్లస్ 12 క్యాన్సిల్, సో రిమైనింగ్ ఏముందంటే మైనస్ 4 is equal to 0, ఓకేనా. సో x is equal to, సో ఈ మైనస్ 4 is equal to కట్ సైడ్ పోతే ప్లస్ 4 అవుతుంది, ఓకేనా. సో హెన్స్ x is equal to 4, ఓకేనా. సో ఇది ఫైనల్ గా ఆన్సర్ అన్నమాట. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన x వాల్యూ ఈస్ 4, సో ఇది ఫైనల్ గా ఆన్సర్.